దేవునికి స్తోత్రములు. మరి లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మరి నీ సన్నిధిలో చేరి మరి నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా మమ్మలను మేము సరిచేసుకొని మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మమ్మలను మేము వాక్య ప్రకారంగా తీర్చిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా, మరి నిన్ను ఆరాధించే వారంగా ఉండుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరి ఈరోజు మరి 12వ క్లాసులో మరి చెప్తున్న నాకు, వింటున్న సోదరులు కూడా వాక్యం అలా ఉన్నదా లేదా మరి వినుటకు, మరి చెప్తున్న నాకు ఉన్నది ఉన్నట్ల చెప్పుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు మరి క్రీస్తు నామములో వందనములు, దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు ప్రతి బుధవారం దేవుని కృపను బట్టి మరి ఈరోజు 12వ క్లాసు. మరి బైబిల్లోని ఆత్మనియమము మనకేం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది, బోధిస్తుంది. మరి దానిని మనమందరము అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి సహోదరులారా, ఈ నియమమును మరి చాలామంది, చాలా పెద్దోళ్ళు చాలా మరి లైవ్లో చూస్తున్నాము. మరి దేవునికి వందనాలు అంటారు. దేవునికి వందనాలు అని బైబిల్లో ఎక్కడా లేదు. దయచేసి మరి వాస్తవాన్ని గమనించి అర్థం చేసుకొని గ్రహించి మరి వాక్యంకు భయపడి లోపడి ఆత్మనియమమును అనుసరిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని అనుసరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి సహోదరులారా, ఈరోజు సిటిహెచ్ క్లాస్గా 12వ క్లాసు. మరి 12వ క్లాసు మరి క్రీస్తు సంఘంలో కుక్కలున్నాయా? 12వ క్లాసు క్రీస్తు సంఘంలో కుక్కలున్నాయా అనే అంశము. మరి ఈ అంశం చెప్పేటప్పుడు సోదరులారా, ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. మరి ఏది చెప్పినా లేఖనాధారాలతో మీ ముందొస్తూ మరి వాక్యాన్ని ఎవరినో వ్యక్తులను గురించి ఉద్దేశించి చెప్పబడినది కాదు. మరి బైబిల్లో చెప్పబడిన దాన్నే మరి లేఖనాధారాలతో మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సహోదరులారా. మరి ఈ ప్రయత్నంలో వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, వాక్యాన్ని వాక్యంగా స్వీకరించండి. మరి వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం. దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం సహోదరులారా. మరి దయచేసి మరి ఈ అంశమును మరి ఎవరు అపార్థం చేసుకోకుండా వాక్యం ఏం చెప్తుంది, వాక్యాధారాలతో మేము వస్తున్నాను కాబట్టి వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని చూసి అర్థం చేసుకోవాల్సిందిగా మరోసారి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రత్యేకమైన అంశం నేర్చుకుందాం. మరి నిజంగా మరి కుక్కలను గురించి వ్రాయబడిందా? మరి సహోదరులారా, నిజంగా కుక్కలను గురించి వ్రాయబడిందా? కుక్కల స్వభావం గురించి వ్రాయబడిందా? మరి దీని గురించి ఆలోచిస్తూ మూలవాక్యంకు చదువుకుందాం సహోదరులారా. మూలవాక్యము చదువుకుందాం. మరి సహోదరులారా, ఎవరు అన్నారు ఈ మాట? క్రీస్తు సంఘంలో కుక్కలున్నాయా అనే అంశము నేర్చుకుంటుండగా మరి ఎవరన్నారు ఈ మాట? ఎందుకన్నారు? ఎందుకు అనవలసి వచ్చింది మరి అనేది క్షుణ్ణంగా మరి పరిశీలిద్దాం, ఆలోచిద్దాం. మూలవాక్యానికి మరి చదువుకుంటూ ముందుకు సాగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం సహోదరులారా. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా
ఉండుడి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. సోదరులారా, మరి ఈ మాట అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఉన్న కుక్కల స్వభావమును గురించి జాగ్రత్త అని చెప్తున్న సంగతి సోదరులారా. మరి కుక్కలకు కలిగి ఉన్న స్వభావము గురించి మరి 5 సంగతులను గురించి చూసుకుందాం సోదరులారా. మరి రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్టయితే, కుక్క తన వాంతికి తిరిగినట్లు, సోదరులారా, కుక్క తన వాంతికి తిరిగినట్లు. చూడండి సోదరులారా, ఎప్పుడైతే మనం కుక్కను గురించి చూస్తూ ఉంటామో, కుక్క కక్కింది ఏం చేస్తుంది, కక్కిన తర్వాత ఇడిచిపెట్టది, మళ్ళా తిరిగి తింటుంది. చూడండి సోదరులారా, కుక్కల స్వభావం గురించి మనం చూసుకుంటున్నాము. మరి సోదరులారా, సామెతలు రాసిన సామెతలు 26వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నట్లయితే, తన ముడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చూడండి ఎలాంటి వాడట, తన మూర్ఖతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 10వ వచనము. మూగ కుక్కలు మొరగలేరు, కలవరపరచుచు పండుకొని వారు. ఎలాంటి వారట, మూగ కుక్కలు మొరగలేరు, కలవరపరచుచు పండుకొని వారు. మరి సోదరులారా, మరి ఇంకో వచనం చూసుకుందాం సోదరులారా. యెషయా గ్రంథము 56:11వ వచనము. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిండినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని గురించి వివేచింపజాలరు. వారు తమకిష్టమైన మార్గములను పోవచ్చు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనము విచారించేవారు. మరి సోదరులు చూడండి వాళ్ళ స్వభావము. ఇంకొకటి కీర్తనలు 59వ అధ్యాయము 6వ వచనం. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్నం చుట్టూ తిరుగుదురు. అలాగే కీర్తనలు 59వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్నం చుట్టూ తిరుగుదురు. చూడండి సోదరులారా, 5 సంగతులు చూసుకున్నాము. మరి కుక్కల స్వభావం కలిగిన వారు ఎలాంటి వారు అనేది. మరి సోదరులారా, 5 రకాల మరి స్వభావాలను గురించి చూసుకున్నాము. మరి సోదరులారా, పౌలు గారు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దృష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ మాట పౌలు గారు బోధిస్తున్న కాలంలో, మరి మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘంలో ఎవరు ఈ కుక్కలు, ఎవరిని గురించి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎందు గురించి చెప్పవలసి వచ్చింది, దీని గురించి ఈరోజు నేర్చుకుందాం. మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. ఎవరిని గురించి మరి చెప్పాడు అని ఆలోచిస్తే సోదరులారా, మరి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము చదువుకున్నట్లయితే, కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్న మాటను గురించి ఆలోచిద్దాం సోదరులారా. మరి పౌలు గారు ఆ మాట అన్న కాలానికి కుక్క వంటి స్వభావం ఎవరు, మరి ఏంటి, వాంతికి తిరగబడింది ఏమిటి, అప్పుడున్న కాలంలో ప్రజలు దేనిని విడిచిపెట్టారు, దేన్ని అత్తుకున్నారు, ఇది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుక్క చూడండి సోదరులారా, కుక్క లాంటి స్వభావము. మరి కుక్క కక్కిందాన్ని తిరిగి విడిచిపెట్టిన వారెవరో మళ్ళీ దానినే అత్తుకొని తినే పరిస్థితి ఉంది సోదరులారా. ఈ పరిస్థితిని బట్టి మనము మరి ఆలోచిస్తే, పౌలు గారు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆ కాలంలో పౌలు గారు అక్కడ ఉన్న పరిస్థితులు, సందర్భాలు, సంగతులను గురించి ఆలోచిస్తూ మరి ఆలోచిస్తున్న మరి మనసులో ఉంచుకొని
వాక్యంను మరి ఇది కుక్కల గురించి అని అనుకోకుండా మీ మనసులో ఉంచుకోకుండా మరి సాత్వికంతో మరి ఈ వాక్యాన్ని వినవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సహోదరులారా. ప్రారంభ కాలంలో సహోదరులారా, క్రీస్తు సంఘము ఆరంభించిన కాలానికి దేవుడు మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను మరి మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమును మరి దేవుడు క్రీస్తు ద్వారా మరి సిలువలో కొట్టివేయించాడు. దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినది నెరవేర్పుగా కొత్త నిబంధన ఇస్తాను, అది ఐగుప్తులో పితరులతో వెలుపలికి రప్పించిన దినమున వారితో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి హృదయముల మీద వ్రాస్తాను, వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచుతాను. నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారని దేవుడు చెప్పాడు. తర్వాత మొదటి నిబంధన లేక పాత నిబంధనలో లోపము ఉంది గనుక దేవుడు ప్రవక్తల ద్వారా ఈ మాట చెప్పాడు. మరి దేవుడు మోషే ద్వారా ఇచ్చిన మరి ధర్మశాస్త్రము నిబంధనలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిలువలో కొట్టివేశాడు. మరి యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి మరి అక్కడున్న పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి మరి 12 మంది ద్వారా సంఘానికి మరి 12 మంది ద్వారా సంఘానికి కొత్త చట్టము లేక కొత్త నిబంధన ఇవ్వబడిన ఆ సంగతులను మరి ప్రకటిస్తూ మరి స్థిరపరుస్తున్న పరిస్థితులలో ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అనే ఆ అలవాట్లో మరి ఆ పరిస్థితుల్లో మరి ప్రారంభ కాలంలో మరి ఉన్నారు సహోదరులారా. మరి ప్రారంభంలో పేతురు ప్రసంగించే సమయంలో మరి మొదటి ప్రసంగంలో ప్రసంగిస్తూ ఉంటే మరి వాళ్ళు హృదయాలు నొచ్చుకొని అయ్యలారా మేమేం చేయాలి అన్నారు. మరి అయ్యలారా మేమేం చేయాలని పేతురు దగ్గరికి వస్తే మీరు సున్నతి పొందాలని చెప్పాడా? లేదే, సున్నతి పొందాలని చెప్పలేదు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి. ఆ బాప్తీసం పొందుడు, అప్పుడు మరి పరిశుద్ధాత్మను వారము పొందుకుందురు అని చెప్పారు. మరి ఆ రోజుల్లో ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు సహోదరులారా. ఆ కాలంలో కొందరు ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అనే పరిస్థితిలో ఉన్నారు. మరి కొందరు విశ్వాసులైన వారు యూదులు సంఘంలో చేర్చబడుతున్నారు. కానీ వారి మనసులు కఠినములాయను. చూడండి సహోదరులారా, వారి మనసులు కఠినములైతే ఏం చెప్తారు? మరి 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చూడండి సహోదరులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడినది అని చెప్పినా కూడా వారి ఆలోచన, వారి పరిధి ఎలా ఉందంటే ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అనే భ్రమలో ఉన్నారు. భ్రమలో బ్రతుకుతున్న వారిని గురించి వారి మనసులు కఠినములాయను, నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వాటి తేటపరచబడక ఆ ముసుక నిలిచి ఉన్నదట సహోదరులారా. చూడండి అప్పుడున్న పరిస్థితులు ఆ పౌలు ప్రకటిస్తున్న కాలంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ క్రీస్తు సంఘంలోకి వాక్యాధారాలతో ఎంత చక్కగా చూయించి ఒప్పించాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసుకుందాం సహోదరులారా. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంది, ధర్మశాస్త్రం ఇంకా కొట్టివేయబడలేదు ఇంకా అనే ఆ ద్వేషముల గురించి మరి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం గురించి మనం ఇంకా మరి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. చూడండి సహోదరులారా, ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడింది. మనం క్రీస్తు యొద్దకు వస్తేనే నీతిమంతులం అవుతామని ఎంత చెప్పినా గ్రహించలేని పరిస్థితి సహోదరులారా.
చూడండి, అలా ఆ రోజు మొదటి శతాబ్దంలో పౌలు గారు ప్రకటిస్తున్న సందర్భాల్లో సంఘాలలో, క్రీస్తు సంఘాలలో గలిబిలి ఎంతగా ఉన్నది, ఎంత బాధ, ఎంత ఆవేదన మరి పౌలు గారు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితిలో చూడండి సోదరులారా, ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడలేదని మనము మరి వాళ్ళు చెప్తా ఉంటే వారికి ఎంత మెప్పిస్తున్నాడు చూడండి సోదరులారా. మరి చూడండి, అలాంటి పరిస్థితిలో గ్రహించలేని పరిస్థితి. మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చదువుకుందాం సోదరులారా. రోమా సంఘానికి రాస్తూ మరి పౌలు గారు ఏం చెప్తున్నాడు? మరి సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపించుకొని బూనుకొనిచి దేవుని నీతికి లోబడలేదు. చూడండి సోదరులారా, రోమా సంఘంలో ఉన్నవారు ఎలాంటి వారట చూడు. వాళ్ళ స్వజనుల గురించి పౌలు గారు ఎంత ప్రయాసం పడుతున్నాడు. వారు రక్షణ పొందాలని వాళ్ళ పౌలు గారి ప్రయాసం, కానీ అయినా వాళ్ళు ఏం చేసుకున్నారట? తమ స్వనీతిని స్థాపింపబూనుకొన్నారు. మరి దేవుని నీతికి లోబడలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి సోదరులారా. ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడినదని గ్రహించక వారి మనసులు కఠినములాయను. పౌలు గారు మరి సువార్త ప్రకటిస్తుంటే పౌలు గారికి వ్యతిరేకంగా భిన్నమైన సువార్త ప్రకటించే పరిస్థితి చూడండి సోదరులారా. వారిని గురించి పౌలు గారు ఏమంటుండు? కుక్కల విషయమై జాగ్రత్త. ఈ సంగతిని గురించి పరిశీలన చేస్తే సహోదరులారా, మరి గలతీ సంఘము గురించి ప్రసవ వేదన పడుచున్నాడు సహోదరులారా. గలతీ సంఘమును గురించి ప్రసవ వేదన పడుతున్నాడు పౌలు గారు. మరి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నట్లయితే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరి ఎలా? మరి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థకు తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చూడండి సోదరులారా, పౌలు ప్రకటిస్తూ పోతా ఉంటే మళ్ళా పౌలు ప్రకటిస్తున్న సువార్తను వ్యతిరేకంగా భిన్నమైన సువార్త ప్రకటించి మరి పౌలుకు ఆశ్చర్యాన్ని కలిగించే వారుగా ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి వారట? కుక్కల వంటి స్వభావం గలవారు. ఇలాంటి కుక్కలు ఉన్నారు జాగ్రత్త మరి అని చెప్తున్నాడు సహోదరులారా. ఎలాంటి పరిస్థితి? పౌలు గారు మరి వీరిని గురించి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాటలను తట్టుకు ఎందుకు తిరుగుచున్నారు అని ఇంకా వాపోతున్నాడు సహోదరులారా. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం దాకా చదువుకున్నట్లయితే, ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరగని వారై దేవునికి నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టుకు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటున్నాడు. చూడండి సోదరులారా, మీరు ఏం చెప్తున్నాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఏం చెప్తున్నాడా? ఇంకా ధర్మశాస్త్రమును ఏం చెప్తున్నాడా? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరించేవారు ఎవరు? ధర్మశాస్త్ర బోధ కలిగిన వారే ఆచరిస్తారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవును అని మిమ్మును గురించి భయపడుచున్నాను. చూడండి, పౌలు గారు ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తే మళ్ళా పౌలుకు భయం కలిగించే పరిస్థితులు ఎదురయ్యి పౌలు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మరి మిమ్ముని గురించి భయపడుచున్నాను. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. వేరే వారు వచ్చి ఏం చేస్తున్నారు? చెడగొడుతురు. చూడండి సోదరులారా, ఈరోజు మరి ఆ రోజు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే మళ్ళా
తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేవరకు వెళ్ళే మళ్ళీ సువార్త ప్రకటించిన దాన్ని చెడగొడితే చూడండి, చెడగొట్టే పరిస్థితిలో ఆ రోజు పౌలు గారు మరి ప్రయాసము ఆత్మల గురించి మరి పడ్డ కష్టాన్ని చూసి భయపడుచున్నాడు అంటున్నాడు పౌలు గారు. మరి చూడండి సహోదరులారా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ పరిస్థితులను గురించి పౌలు గారు ఏం చెప్తున్నారు, కొలసీ సంఘం గురించి జాగ్రత్తలు చెప్తున్నాడు. మరి కుక్కలను గురించి జాగ్రత్తగా ఉండాలని మరి జాగ్రత్తలు చెప్తున్నాడు. కొలసీ సంఘం గురించి జాగ్రత్తలు చెప్తూ మరి పరిశీలన చేద్దాం సహోదరులా. మరి మిమ్మల్ని చెరపట్టుకొని వారెవరైనా ఉన్నారేమో చూసుకోండి అని జాగ్రత్త పడుడని కొలసీ సంఘం గురించి మరి పౌలు గారు చెప్తున్న సందర్భాలు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం సహోదరులారా. 6 నుంచి 21 వచనం దాకా చదువుకుందాం సహోదరులారా. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచున్నారు. ఎలా ఉన్నారట? ఇంటి వలె కట్టబడుచున్నారు. చూడండి సహోదరులారా, మరి మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరుటయందు కృతజ్ఞతాస్తుతులు చెల్లుటయందు విస్తరించినట్లు ఆయన యందు నడుచుకునుడి. మరి పౌలు గారు చూడండి సహోదరులారా, పౌలు గారికి అనుభవం వచ్చింది. అనుభవపూర్వకంగా ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడు. మరి ఇలా ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది అని మరి అనుభవం పొందిన వారు మనకు చెప్తూ ఉంటారు. కానీ పౌలు గారు ఆత్మీయ అనుభవంతో మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, క్రీస్తు యొద్దకు వస్తేనే నీతిమంతులం అవుతామని చెప్తా ఉన్నప్పుడు మరి ఎన్నో పౌలు గారు కొలసీ సంఘానికి జాగ్రత్తలు చెప్తున్న సందర్భాలు మనం చూసుకుంటున్నాం సహోదరులారా. కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 23 వచనాలు చదువుకుందాం సహోదరులారా. ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. చూడండి సహోదరులారా, జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే కుక్కలు వస్తాయి, కుక్కల స్వభావం గారు వారు వస్తారు. మరి జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరసై ఉన్నాడు. కాబట్టి మీరు మోసగించే వారిని గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. మరి చూడండి సహోదరులారా, మోసగించే వారిని గురించి జాగ్రత్తగా ఉండుడి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చూడండి సహోదరులారా, దాని గురించి వివరిస్తూ ఇంకా చెప్తున్నాడు సహోదరులారా. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలనను మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. చూడండి సహోదరులారా, మన అపరాధములన్నింటినీ క్షమించెను. మరి క్షమించే విధంగా ఉన్నారా అలా? మరి ఆయన కూడా మిమ్మును జీవింపజేసెను. చూడండి, ఆయన కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. చూడండి సహోదరులారా, ఇవి మరి చూడండి కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల వాటి విషయంలోనైనను మీకు తీర్చనివనికి అవకాశం నీయకుడి. చూడండి, మరి ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైన బోధన గురించి జాగ్రత్తలు చెప్తున్నాడు సహోదరులారా. మరి ఇవి రాబో వాటి ఛాయగానే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. మరి ఇవన్నీ రాబో వాటి యొక్క ఛాయనే కానీ
నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు సహోదరుల. మరి అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాడి గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగుచు మరి ఊరిక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొని వాడెవడైనా మీ బహుమానమును అపారింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా చూడండి. మీరు ఏం చేయాలా? మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులను మీరు లోబడనేలా. చూడండి, ఇవన్నిటికి దూరమై మళ్ళా వాటికి లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అవి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోను, దేవశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయబడినవి కావు. చూడండి సోదరుల, ఇవన్నీ ఎలాంటి అట? నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. ఇవన్నీ మూలపాఠాల తట్టుకు తిరగవద్దు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధకు తిరగవద్దు అని మరి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, సూచిస్తున్నాడు. అయినా కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇంకా అలాంటి భ్రమలోనే ఉన్నారు. మరి శరీరమును చూడండి సోదరుల, అలా భ్రమలో ఉంటూ ఉన్న పరిస్థితి అంతే. వారిని గురించి, అలాంటి స్వభావం గల వారిని గురించి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. క్రీస్తు సంఘంలో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. అలాంటి స్వభావం గల వారిని జాగ్రత్త, వాళ్ళను కనిపెట్టుండ్రి, జాగ్రత్త పడుర్రి అని ఎన్నో సూచిస్తూ ఎన్నో సంగతులు చెప్పిన విషయం చూస్తున్నాం సోదరుల. ఇంకా ఎలా ఉన్నారట? శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు మనమే సున్నతి ఆచరించు వారము. మరి శరీరము ఆస్పదం చేసుకుంటారట, మేమే అని. శరీరము ఆస్పదం చేసుకున్నాక మరి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు మనమే సున్నతి పొందిన వారము, క్రైస్తవులమైన మనము అని వాక్యము చెప్తున్నాడు సహోదరులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-8 వచనాలు చదువుకున్నట్లయితే, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచు ఉన్న మనమే సున్నతి ఆచరించే వారము. మరి ఎలాంటి వారట? ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు మనమే, మరి క్రైస్తవులైన మనమే మరి నిజమైన సున్నతి చేయనిబడిన వారమే, దేవుని ఆత్మ వలన ఆరాధించే మనమే మరి నిజమైన సున్నతి అని చెప్తున్నాడు. కావాలి అంటే నేను కూడా శరీరంను ఆస్పదం చేసుకునవచ్చు. ఇక పౌలు చెప్తున్నాడు, పౌలు మొత్తం బయోడేటా చెప్తున్నాడు, ఆస్పదం చేసుకోవచ్చని. కావాలి అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరియు ఎవడైనా శరీరము ఆస్పదం దలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశము వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించి వాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. చూడండి సహోదరులారా, ఇంకా ధర్మశాస్త్రం ఉంది, ఇంకా సున్నతి ఆచరించాలి, ధర్మశాస్త్రమును ఆచరించాలనుకుంటున్నారా? మీకంటే ఇక్కడ నేను ఎలాంటి వాడినో, నాకున్న క్వాలిఫికేషన్ ఏంటో, నా క్వాలిఫికేషన్ అన్నిటినీ క్రీస్తు విషయమై నేను ఇడిసిపెట్టేశానని క్రీస్తుని గురించి బయోడేటా అంతా చెప్పాడు సహోదరులారా. చూడండి పౌలు గారి మరి బాధ, వేదన, మరి పౌలుకున్న గెట్స్,
మరి అలాంటి నాలాంటినే నేను మొత్తము క్రీస్తు విషయం అన్ని ఇడిచిపెట్టి క్రీస్తులో సాగిపోతున్నాను, క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాను. అయినను ఆ క్రీస్తు సువార్తను మీరు మళ్ళా నేను ప్రకటిస్తూ ఉంటే మీరు అన్నిటినీ చెరగొట్టుకుంటా ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉన్నా అంటున్నారా అని ఎంత ఉద్వేగంగా చెప్తున్నాడు చూడండి సహోదరులారా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. ఇంకా వారిని గురించి మనం సంఘం గురించి గలతీ సంఘానికి చెప్తున్నాడు. పూర్వమందు ఆయన ఏం చెప్తున్నాడు, ఇక పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితృల పరంపరాచారము అందు విశేష ఆసక్తి గలవాడని స్వజాతీయులలో నా సమాన వయస్కులలో అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని నా గురించి మీరు వింటిరి. చూడండి పౌలు క్యారెక్టరు, పౌలుకున్న గేట్సు. మరి ఇలాంటి వాడే మరి క్రీస్తులో వచ్చి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది, సున్నతి పొందాలి, సున్నతి ఆచరించాలి, సున్నతి ఆచరిస్తేనే రక్షణ ఉన్నదని ఎలా చెప్తున్నారు? ఇలాంటి వారు ఉన్నారు సంఘంలో అని. అలాంటి స్వభావం గల వారిని కుక్కలున్నాయి జాగ్రత్తగా, దుష్టులైన పనివారు ఉన్నారు జాగ్రత్త అని మరి క్రీస్తు సంఘంకి చెప్తున్నాడు పౌలు గారు. మరి కొత్తగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి ప్రభులోకి వస్తున్న వారు వారికి మీరు సున్నతి పొందితేనే రక్షణ ఉందని ఎలా చెప్పే పరిస్థితి చూడండి సహోదరులారా. మరి అపొస్తలుల కార్యము ఆ రోజులో అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి సహోదరులారా. కొందరు యూదాయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇక చూడండి మరి అలా బోధిస్తే మరి పౌలుకు మరి ఎలాంటి మరి బాధ కలుగుతుంది? మరి పౌలునకును బర్నబానకును వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలు బర్నబాయు తమలో మరి కొందరు యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. చూడండి సహోదరులారా, మరి ఈ విషయము మరి వాళ్ళు ఊకున్నారంటే ఊకుండలేకుంటే ఏమైంది? ఆ సమస్య పెద్దది అయిపోయి యెరూషలేముకి వెళ్ళాలా, పెద్దల దగ్గరికి వెళ్ళాలా, పెద్దల దగ్గరికి వెళ్తేనే సమస్య తీరిపోతుందని వాళ్ళు చెప్తున్నప్పుడు మరి పెద్దల దగ్గరికి వెళ్ళడం జరిగింది సహోదరులారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మరి అలా మరి సున్నతి పొందిన రక్షణ ఉందా? లేదు అని మరి 6వ వచనంలో మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవడందేమీ లేదు, కానీ ప్రేమ వలనే కార్యసాధకము విశ్వాసము వలనే ప్రయోజనము. సున్నతి గురించి ఏం అవసరం లేదు, సున్నతి పొందినా పొందకున్నా ఏం అవసరం లేదు. క్రీస్తు యొద్దకు వస్తేనే క్రీస్తు ప్రేమ ద్వారానే మరి విశ్వాసం ద్వారానే ప్రయోజనకరమగునని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-12 వచనం. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గురించి నేను రుడిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్షకు భరించును. చూడండి, మిమ్మల్ని కలవర పెడుతుర్రా, వాడు ఎవడైనా తగిన శిక్షకు భరించునని చెప్తున్నాడు. సహోదరులారా, సున్నతి పొందవలన నేను ఇంకా ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా. చూడండి, నా బాధలు, నా ప్రయాసము, నా బాధలు, నన్ను ఎన్నో దెబ్బలు కొట్టినా కానీ ఇవన్నిటికీ ఎన్ని తాలుకుంటున్నా ఎందుకు? ఇంకా నేను ఇంకా సున్నతి పొందాలని చెప్తున్నానా? సున్నతి అవసరం లేదు, క్రీస్తు యొద్దకు వస్తేనే నీతిమంతులమవుతామని చెప్తున్నా కాబట్టి నేను ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతున్నాను. ఆ పక్షమందు శిలువ విషయమై అభ్యంతరములు తీసివేయబడును కదా. మరి నేను ఇంకా సున్నతి గురించి చెప్తే ఇంకా అవన్నీ ఏమి అభ్యంతరాలు ఏమి ఉన్నాయి కదా అని మిమ్మును కలవరపరచువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. మిమ్మల్ని కలవబెడుతురా, వాళ్ళకు వాళ్ళు ఛేదించుకునుట మేలు అని చెప్తున్నాడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి సహోదరులారా. సున్నతి వలన ఏం ప్రయోజనం లేదు. ఎవరి ద్వారా ప్రయోజనము? క్రీస్తు వలననే మీకు ప్రయోజనం అని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. మీరేం చెప్తారు? మళ్ళా ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరేం చేయాలా? మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చూడుడి. మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమి
కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. చూడండి సోదరులారా, మరి ఎంత కరాఖండిగా చెప్తున్నాడు. దేవుని నీతికి లోబడలేరు. చూడండి సోదరులారా, ఎంత కరాఖండిగా ఏం చెప్తున్నాడు. మీకు సున్నతి వలన ప్రయోజనం ఏం లేదు, క్రీస్తు వలనే మీకు ప్రయోజనం అని పౌలు గారు చెప్తున్నాడు సోదరులారా. మరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఉన్న ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, దేవుని నీతికి లోబడక తమ స్వనీతిని ఆధారం చేసుకున్న ప్రజలు ఉన్నారు సోదరులారా. ఆ ప్రజలను గురించి ఇంకా ఏం చెప్తున్నాడు. 1 కొరింథీ 7:19 దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుటే అందేమీ లేదు, సున్నతి పొందకపోవటే అందు ఏమీ లేదు. చూడండి సోదరులారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ రోజులలో. మరి అలాంటి పరిస్థితులు ఎంత ఖచ్చితంగా చెప్పాడు. మరి పూర్వము మరి వాళ్ళు ఇజ్రాయిల్ ఏం చేసినాడు, మరి మోషే ద్వారా ఇజ్రాయిల్కు ధర్మశాస్త్రం ఇస్తే వాళ్ళు ఏం చేసిరు, మరి మా ధర్మశాస్త్రం అనుసరించారు అంటే అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరించారట. మరి ఎలా గలతీలకు రాసిన పత్రిక 6:13 ఉన్నది సోదరులారా. మరి అలా సున్నతి పొందిన వారైనాను వాళ్ళు ధర్మశాస్త్రం ఆచరించారట. చూడండి సోదరులారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. అందుకోసమే వారిని గురించే మరి కుక్కలున్నాయి జాగ్రత్త, కక్కిన దానిని మరలా తినే విధానము కలిగిన వారు ఉన్నారు, వారిని గురించే కుక్కలున్నాయి జాగ్రత్త అని చెప్తున్నాడు సోదరులారా. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని గురించి చెప్తున్నాడు సోదరులారా. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని గురించి చెప్తూ ఆ ధర్మశాస్త్రం ఇంకా ధర్మశాస్త్రమును ఆచరించాలి అనే వారిని గురించి చెప్తున్న పరిస్థితులు సోదరులారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో చూడండి సోదరులారా. అలాంటి పరిస్థితిలోనే మరి పేతురు గారు మరి అంతియోక్యకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడట సోదరులారా. ఎందుకు అపరాధిగా తీర్చబడ్డాడంటే మరి చూడండి సోదరులారా, మరి ఆ సందర్భం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2:11 నుంచి మరి చదువుకుందాం సోదరులారా. గలతీలకు రాసిన పత్రిక 2:11 నుంచి గలతీలకు రాసిన పత్రిక 2:11 నుంచి 11 నుంచి సోదరులారా 21 ఎందుకు అపరాధిగా అయ్యాడు. మరి ఆ అపరాధిగా అయిన పేతురును పౌలు మరి ముఖాముఖిగా ఖండించాడట. చూడండి సోదరులారా, మరి చదువుకున్నాం 11 నుంచి. గలతీలకు రాసిన పత్రిక 2:11 నుంచి. అయితే కేప అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడేను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఇంకా ఎలా ఎదిరించాడో చెప్తున్నాడు. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చూడండి, వేరైపోయాను. మరి తక్కిన యూదులు అతనితో కలిసి వేరైపోయి తక్కిన యూదులు అతనితో కలిసి మాయావేషం వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు ఆ మోసపోతే వారిని ఏం చేస్తున్నాడు పౌలు గారు, వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకోనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పునదేమనగా, నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావో. చూడండి సోదరులు, ఎంత ఖచ్చితంగా పౌలు గారు పేతురును హెచ్చరించాడు. మరి హెచ్చరిస్తే పౌలు ఏమైనా రివర్స్ అయ్యాడా? లేదే. ఆ రోజులో ప్రారంభంలో మరి మొదటి శతాబ్దంలో వాళ్ళు దైవ మరి వాళ్ళు ఎంత అనుకోగా భయము భక్తి కలిగి వాక్యంకు లోబడ్డారు. చూడండి సోదరులారా, కరాఖండిగా అందరి ఎదుట మరి నేను చెప్పినదేమో, నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందల విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసము
వలన నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియో నీతిమంతుడని తీర్చబడడు కదా. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లా అనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకొందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. చూడండి సోదరులారా, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. చూడండి సోదరులారా, ఎలాంటి కరాఖండిగా మరి ఎదిరించాడు. మరి పౌలు అపరాధిగా అయ్యాడట. చూడండి సోదరుల, పౌలు మరి ప్రారంభంలో ఏం చేశాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సువార్తను ప్రకటించాడు. అలాంటి వాడే అపరాధిగా తీర్చబడ్డాడట. చూడండి సోదరులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రారంభంలో. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నవారు మరి ఎలా అయ్యారు? ఎలా అయితే మరి పౌలు ఊగున్నాడా? మావాడేలా అని ఊగున్నాడా? లేదే. సువార్త సత్యం చొప్పున నడవకుంటే ముఖాముఖిగా ఎదిరించి ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది తప్పు. ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయలేదో. క్రీస్తు యుద్ధకి నడవాలి, క్రీస్తు యుద్ధనే మనము నీతిమంతులం అవుతాము అని ఎంత ఖచ్చితంగా చెప్పాడు పౌలు. సహోదరులారా, పౌలు పత్రికలు చదవాలి. పౌలు పత్రికలు అర్థమైతే మనలో మార్పు అనేది కలుగుతుంది. మరి చూడండి సహోదరులారా, ధర్మశాస్త్రం గురించి పౌలు గారు గలతీలో రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో, ఎబ్రిలో రాసిన పత్రికలో ఎంత చక్కగా వివరించాడు, విడమర్చి చెప్పాడు. మరి సహోదరులారా, మనం ఎక్కువ బైబిల్ చదవాలి, బైబిల్ను అర్థం చేసుకోవాలి, బైబిల్ను అనుసరించాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా అని మరి ధర్మశాస్త్రం ఇంకా మరి అమల్లో ఉన్నదని ధర్మశాస్త్రం ఆచరించాలని మరి చెప్పడం అనేది అది సరి అయినది కాదు సహోదరులారా. మరి క్రైస్తవులమైన మనము క్రీస్తు యుద్ధకు వచ్చి క్రీస్తును మరి అంగీకరించిన మనము ఎలా ఉండాలా? వాక్యం ఎక్కడ చదవాలా, వాక్యం వినాలా, అర్థం చేసుకోవాలా. అప్పుడే మన ఆత్మీయత స్థితిని అభివృద్ధి పొందించుకుంటాము. మరి ఆత్మీయతలో ముందుకు సాగుతాం సహోదరులారా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అని పౌలు ఎంత చక్కగా మరి వాక్యాధారాలతో ఒప్పించి మెప్పించాడో మనం ఏం చెప్తున్నాం మరి సహోదరులారా. ఒక సహోదరుడు ఇది తప్పు అని చెప్తే మరి ఫేస్బుక్లో లైవ్లో ఎంత దుర్భరమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి మాట్లాడడం స్వభావ. మరి ప్రామాణిక గ్రంథం అని చెప్పుకుంటున్నామే, ప్రామాణిక గ్రంథం చెప్తున్న దానికి లోబడుతున్నామా? ఎందుకు లోబడట్లేదు? మరి లోబడిన వాడు ఎవడు? సాతాను సంబంధమైన క్రియలకు దూరంగా ఉండాలి. అలాంటి క్రియలను విడిచిపెట్టాలి. క్రీస్తు యందు ప్రేమ, సంతోషము, సమాధానము అలా కలిగి ఉండి ఒకరినొకరు మరి గొప్పగా ఎంచుకోవాలి. కానీ ఇంకొకరిని తృణీకరించకుండా మరి జాగ్రత్తగా చూడాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. మరి క్రీస్తు వాక్యం ఎంతో గొప్పది. మరి వాక్యం ఎంతో మనల్ని ముందుకు నడిపిస్తారు సహోదరులారా. ఇంకా ధర్మశాస్త్రం గురించి ఎంత మరి పౌలు ప్రకటిస్తున్న సందర్భాల్లో మొదటి శతాబ్దంలో ఎంత ఖచ్చితంగా ఎన్ని ఆధారాలతో ఎంత బాధ వేదనతో చెప్తున్నాడు సహోదరులారా. మరి వాక్యం చదువుకోకుండా మరి వాక్యాన్ని చదువుకుంటూ మరి వాక్యాన్ని మన ఆత్మీయ స్థితిని సరి చేసుకుందాం సహోదరులారా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇంకా 3వ అధ్యాయము 2వ వచనం నుంచి మరి 13వ వచనం దాకా చూసుకుందాం సహోదరులారా. మరి ఇంకా గలతీల గురించి చెప్తున్నాడు సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, గలతీలకు రాసిన పత్రిక గలతీలారా. మరి ఇప్పుడు గలతీల గురించి చెప్తున్నాడు. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను?
సిలువ వేయబడినట్లు యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితీరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. చూడండి, కక్కిన కుక్కతో సమానము. కుక్క మరి కక్కిన దాన్ని తిరిగి ఎలా మరి అత్తుకుంటుందో, ఎలా తింటుందో దాని గురించి, కుక్కలను గురించి ఎలా చెప్తున్నాడు. మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఈ శరీరం ద్వారానే మళ్ళా మరి పరిపూర్ణులవుదురా. చూడండి సోదరుల, మరి పరిపూర్ణులవుదురా. వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజంగా వ్యర్థమగును. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడా? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా సూచించి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించెను. చూడండి ఎంత వాస్తవాలు, ఎంత ఆధారాలతో చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోబడి ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మరి ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడు తీర్చబడనే సంగతి స్పష్టమే. ఎలయనగా చూడండి సోదరులారా, ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ధర్మశాస్త్రము చూడండి సోదరులారా, ఎలాంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించును. చూడండి, మరి ఎలాంటి పరిస్థితిలో మరి ధర్మశాస్త్రం వలన నీతిమంతులమైతామా? అబ్రాహాము ద్వారా మరి ముందుగా సువార్తను ప్రకటించి మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మరి ఏంటిది, ఆ వాగ్దాన సంతానం ఎవరు అనేది ఎంత స్పష్టంగా వాక్యం చెప్తా ఉంటే చూడండి సోదరులారా. ఇక అలాంటి పరిస్థితిలో ఎంతగా చెప్పినా కూడా వినని పరిస్థితులు, ఎంతగా మొండిగా లాంటి ప్రజలను గురించి కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా వాళ్ళు మరి సువార్త చెప్తూ ఉంటే వింటూ ఉంటారు, మళ్ళీ వినంగానే మళ్ళీ వేరే వారి చెడగొడతారు. వారిని గురించి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. మరి అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు సంఘంలో కుక్కలు ఉన్నాయని జాగ్రత్త అని పౌలు గారు సూచిస్తున్నాడు సోదరులారా. మరి ఎలాంటి పరిస్థితిలో మరి ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది అని అంటున్నారా? మరి అబ్రాహాముకు మరి వాగ్దానం చేయబడ్డది. ఆ వాగ్దానం సంతానం ఎవరు? మరి ఇంకా చూసుకుందాం సోదరులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనదియో నిష్ప్రయోజనమైనది అని అది నివారణ చేయబడి ఉన్నది. చూడండి సోదరులారా, మరి ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. అందరినీ పాపంలో బంధించింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే సోదరులారా, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారమైతిమి. చూడండి సోదరులారా, మరి ధర్మశాస్త్రము వాళ్ళని పాపంలో బంధించి మనుషుడు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడుగా అవుతాడా అంటే నీతిమంతుడా కాదు, యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడు అవుతాడని పౌలు గారు చెప్తున్న పరిస్థితి సోదరులారా. మరి అలాంటి పరిస్థితిలో మరి ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము, మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉన్నాము. చూడండి సోదరులారా,
మరి యేసుక్రీస్తు యందు విశ్వాసమే, యేసుక్రీస్తు ద్వారానే మన నీతిమంతులం అవుతామని వాక్యము పదే పదే చెప్తున్నది. దాన్ని మనము మరి వాళ్ళు అనుసరిస్తున్నారంటే అనుసరించలేని పరిస్థితి. కాబట్టి యథార్థ గాథలు ఉన్న వాస్తవాలన్నీ ఎన్నో చెప్పాడు సహోదరులారా పౌలు గారు. అందుకోసమే మరి పౌలు పత్రికలు ఎక్కువ చదవాలి, అర్థం చేసుకోవాలి. మరి సహోదరులారా, సత్యమును గురించి అనుభవము పొందిన తర్వాత మరి చూడండి, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారట సహోదరులారా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27, 29 వచనాలు చదువుకున్నట్లయితే, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలి ఇక ఉండదు. మరి న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయించబోవు తీక్షణమైన అగ్నియు నీకిక ఉండును. ధర్మశాస్త్రము నీతిమంతులమని మరి చెప్పేవారు దేవుని చేత మరి దండింపబడతారు. చూడండి సహోదరులారా, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధారణమైన నిబంధనమైన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి సహోదరులారా, ఇంకా ధర్మశాస్త్రం ఎంత భయంకరమైంది, ధర్మశాస్త్రం గురించి ఎంత భయంకరమైన మరి పౌలు గారు ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ రోజుల్లో అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మరి చూడండి సహోదరులారా, మరి ఒకసారి వెలిగింపబడి మరి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి ఏం చేస్తారట వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి. ఒకసారి వెలిగించినా కూడా మరి క్రీస్తులోకి వచ్చినా కూడా పడిపోయే పరిస్థితులు ఉంటాయని పౌలు గారు చెప్తున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకున్నట్లయితే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. చూడండి సహోదరులారా, గొప్ప భాగ్యము మరి ఏంటంటే క్రీస్తులోనికి వచ్చినా కూడా పడిపోయే ప్రమాదం ఉన్నది. మరి పడగొట్టే ప్రమాదము సంఘాలలో ఉన్నారు. అలాంటి సంఘాలు ఉన్న వారిని గురించే మరి జాగ్రత్తగా ఉండాలి అని పదే పదే మరి పౌలు గారు సూచిస్తున్నాడు సహోదరులారా. మరి అలాంటి వారిని నూతన పరచుట మరి అసాధ్యమట. మరి బాహాటంగా ఆయనను సిలువ వేస్తున్నారు. మరి మారు మనసు పొందినట్లుగా అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మరి సహోదరులారా, రోమిలకు రాసిన పత్రిక, మీరు పాపమునకు దాసులై ఉండకూడని ఉపదేశముల గురించి చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 21 వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశకరమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మరి దేవునిని ఎరగనప్పుడు మీరు పాపంకు దాసులైనారు, మరి ఇప్పుడు నీతికి దాసులుగా ఉన్నారు అని అందునిమిత్తమే దేవునికి స్తోత్రం అంటుడు. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా ఎంచుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియలు మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. చూడండి సహోదరులారా, వాటి అంతము మరణమే. మరి ఎలా మరి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, ఇంకా గలతీ సంఘానికి ఇంకా హెచ్చరిక చెప్తున్నాడు. లాస్ట్ అలాంటి పరిస్థితిలో ఉన్న గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం,
మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుపరచబడి వారి ఉన్నారు, కృప నుండి తొలగిపోయి ఉన్నారు. లాస్ట్ వార్నింగ్ ఇక. మరి ఇంకా ధర్మశాస్త్రం ఉన్నదని ధర్మశాస్త్రం పట్టుకొని ఉంటున్నారా? మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చపరచువాడెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరుపరచబడి ఉన్నారు, కృప నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి సోదరులారా, మరి ధర్మశాస్త్రం ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో, ధర్మశాస్త్రం ఇంకా కొట్టివేయబడలేదనే భ్రమలో ఉన్నారో, ఆ భ్రమలో బ్రతుకుతున్న వారిని గురించి పౌలు గారు పత్రికల్లో, గలతీయులకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో, ఎబ్రిలకు రాసిన పత్రికలో ఎంత కరాఖండిగా, ఎంత విషిదపరిచి ఎన్నో ఆధారాలు, సంగతులు సూచించాడు. చూడండి సోదరులారా, మరి వీరిని గురించే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు అని మరి క్రీస్తు సంఘంలో ఎలాంటి వారు ఉంటారని పౌలు గారు చెప్పారు. సోదరులారా, పౌలు గారు ఎన్నో సంగతులు చెప్పారు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులము కాలేము. మరి చూడండి సోదరులారా, నీతిమంతులు కావాలంటే యేసుక్రీస్తు యొద్దకు వస్తేనే తప్ప నీతిమంతులు కాలేమని చెప్పినా కూడా ధర్మశాస్త్రం వైపు వెళ్ళే పరిస్థితి. వారిని గురించి కుక్క తన వాంతికి తిరిగినట్లు అని, మరి చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు అని చెప్తున్నాడు సోదరులారా. మరి ఇప్పుడున్న పరిస్థితిలో కొందరు ధర్మశాస్త్రం ఆచరించాలి అనేవారు ఉన్నారు సోదరులారా. మరి సోదరులారా, ఇప్పుడున్న పరిస్థితిలో మరి కొత్త నిబంధన విషయంలో, బాప్తీస విషయంలోనూ క్రీస్తును ఎవరు అని నమ్మాలి, ఏమని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, దేవుడెవరు, మరి దేవునికి క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటి, మరి మనకు క్రీస్తుకు దేవునికి ఉన్న సంబంధం ఏమిటి, మనం దేవునికి వారసులమా, దేవునికి కుమారులమా, మన పౌరస్థితి ఎక్కడుంది, ఇవన్నిటినీ పరిశీలిస్తే సోదరులారా, మనం ఎవరమో తెలియని పరిస్థితిలో ఉన్నాము. మరి దేవుడు ఎవరు అని తెలియని పరిస్థితిలో ఉన్నాము. యేసుక్రీస్తు కూడా ఎవరో అని తెలియని పరిస్థితిలో ఉన్నాము. మరి యేసుక్రీస్తు ఎవరో తెలియదు గనుక నాయన, తండ్రి, యేసయ్య అనే వారు మరి ఉన్నారు. వారికి మరి సహోదరులారా యేసుక్రీస్తు తెలుసా అని ఒక్కసారి ఆలోచిస్తే సహోదరులారా, చాలామంది మరి సువార్త ప్రకటిస్తున్నారు, మా దేవుణ్ణి నమ్మండి, యేసయ్యని నమ్మండి అని చెప్తున్నారు. సహోదరులారా, మరి యేసుక్రీస్తు వచ్చి నేను మిమ్మును తండ్రి యొద్దకు తీసుకెళ్తానని యేసుక్రీస్తు చెప్పాడు. మరి యేసు ఎవరు? యేసయ్యనా? మరి యేసయ్య అనే వారికి రక్షణ ఉందా? మరి సహోదరులారా చూడండి, యేసుక్రీస్తు అయ్యనా మనకు? యేసుక్రీస్తు అన్నా. సహోదరులారా, మరి ఇలాంటి వారిని గురించి మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవం చిక్కిపోయింది. మరి సహోదరులారా, బైబిల్ ఏం చెప్తుంది? మరి బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తే, అద్వితీయ సత్యదేవుణ్ణి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుణ్ణి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని బైబిల్ చెప్తుంది సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఆలోచించండి, పౌలు గారు పత్రికలో, సువార్తల గురించి ఎన్నో సంగతులు మరి ఎంతగానో ఆవేదన చెప్పాడు సహోదరులారా. దాన్ని మనము విని తిరిగి ధర్మశాస్త్రం వైపు వెళ్ళే వారిని గురించి, మరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా వాళ్ళు తిరుగుతారు. మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళని గురించే. మరి ఆ కుక్క లాంటి స్వభావం గల వారు ఉన్నారు, ఆ కుక్క లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఇంతవరకు మనం వాక్యం విన్నాం. వాక్యం ఏమర్థమైంది? మరి సహోదరులారా చూడండి, వాక్యం ఏమర్థమైంది మనకు? వాక్యం విన్నామే, వాక్యాధారాలతో మరి క్రీస్తు ప్రేమను బట్టి మీ ముందుకు ఎన్నో ఆధారాలు ఉంచాను సహోదరులారా. ఇకనైనా వాక్యాన్ని చూసి మరి క్రీస్తు సంఘంలో కుక్కలు ఉన్నాయా అంటే ఆ కుక్క లాంటి స్వభావం గల వారు ఉన్నారని మరి వాక్యం చెప్పింది సహోదరులారా. ధర్మశాస్త్రం ఇంకా ఆచరించాలి, ధర్మశాస్త్రం వల్లనే అని చెప్పేవారు. దినములను, మాసములను, సంవత్సరములను ఆచరించేవారు. వారు ఎవరు సంబంధాలు? ధర్మశాస్త్ర సంబంధాల ద్వారా మరి నీతిమంతులమైతామా? ఎన్నటికి కాలేము.
మరి ఆ సున్నతి ఆచరించాలా? ఆచరించే అవసరం లేదు. మరి క్రీస్తు యొద్దకు రావాలి, క్రీస్తు యొద్దకు వస్తే నీతిమంతులం అవుతామని వాక్యం. మరి ఇంతవరకు ఎన్నో సంగతులు చూసుకున్నాం సహోదరులారా. ఈ అంశం ఎవరి వ్యక్తిని గురించి, ఒక సంస్థని గురించి మాకే తెలుసు అని చెప్పే ఉద్దేశం కాకుండా వాక్యాధారాలతో మేము ముందుంచాం సహోదరులారా. వాక్యాన్ని స్వాతంత్రంతో అంగీకరించి వాక్యంకి లోబడి భయపడి మనం అందరం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి క్రీస్తు సంఘంలో కుక్కలు ఉన్నాయనే అంశం గురించి మరి ఎన్నో మరి వాక్యాధారాలతో మేము చూసుకున్నాము, విన్నాము నాయన. విన్నదాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఇకనైనా వాక్యంకు లోబడి భయపడి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులారా, మరి ఇలాంటి ఆత్మీయమైన వాక్యాలు, అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సెర్చ్ చేసి బైబిల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఆత్మీయమైన అంశాలు వినండి, విని అనేకులకు అందించండి, షేర్ చేయండి. మరి మీ సొంత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థన మరి చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.